బ్రేకింగ్ న్యూస్ కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి జరిగింది. ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. బయట పార్కింగ్ లో ఉన్న కార్లను కూడా డ్యామేజ్ చేశారు. ఒక్క నిమిషం కాల్ చేశారు కృష్ణ ఒక్క నిమిషం. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. స్పాట్ లైట్ ఉంది చూడు, నా బ్యాగ్లో ఉంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అటు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి గల కారణాలు ఏంటి? అసలు ప్రశాంత్ రెడ్డియే ఈ దాడి చేయించారంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? అఖిల, మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కోవూరు సంబంధించినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన కొద్దిసేపటి క్రితం కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులను కూడా ఆ యొక్క ఇంట్లోకి త్వరపడి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ తో పాటు కంప్యూటర్ లో కార్ల పైన కూడా భారీగా ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని తో పాటు అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఫర్నిచర్ ను కూడా తగలబెట్టడం జరిగింది. అయితే కాసేపు క్రితమే ఇటు కోవూరు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ రోజు కోవూరులో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే అది జరిగిన కొద్దిసేపటికే ఈ యొక్క ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో కూడా దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే అక్కడికి భారీగా పోలీసులు చేర్చుకొని ఆ యొక్క ఎవరెవరు దాడి చేశారన్న అంశం పైన కూడా పూర్తిగా విచారణ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా వారు గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి అనేక వస్తువులను కూడా ధ్వంసం చేసి ఈ యొక్క గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కూడా ధ్వంసం చేసినట్లుగా ఇప్పటి వరకు తెలుస్తా ఉంది. మరోపక్క ఇంట్లో ఆ సమయానికి ఈ యొక్క గుర్తు తెలియనటువంటి వచ్చినటువంటి వ్యక్తులు ఇంట్లో ఎవరు లేకపోవడం, ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఒక్కరే ఉండటం కూడా ఉంది. అయితే ఇప్పటికే అక్కడికి ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకొని ఆ యొక్క ధ్వంసం అయినటువంటి వాటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ ధ్వంసం పైన కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది టీడీపీ నేతలకు సంబంధించినటువంటి వారే చేపించారు అని కూడా ఆయన ఆరోపిస్తా ఉన్నారు. మరోపక్క దీనికి సంబంధించి వైసీపీ నేతలంతా కూడా అక్కడికి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వద్దకు చేరుకుంటా ఉన్నారు. చేరుకొని ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఇలాంటి దాడులు చేయటం ఏమిటని చెప్పి కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రశాంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలోనే వారికి సంబంధించినటువంటి అనుచరులు చేసి ఉంటారని చెప్పి కూడా ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ఇటు మొత్తం మీద కూడా ప్రసన్న కుమార్ రెడ్డి దాడికి సంబంధించి అంతర్గత గొడవల వల్ల ఈ దాడి జరిగింది అనుకోవచ్చా? అండ్ అలాగే దాడి జరిగిన సమయంలో వచ్చిన వాళ్ళు ఎవరేంటనేది ఇప్పటివరకైనా గుర్తించారా? అండ్ అలాగే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి వారి తల్లి కూడా ఇంట్లో ఉందంటూ చెప్తున్నారా? ఆమె నుంచి ఏమైనా స్టేట్మెంట్ తీసుకున్నారా? అయితే ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకునేందుకు పోలీసులు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఆమె పెద్దావిడ కాబట్టి ఆమెని ఇంట్లో లోపల పెట్టి తలుపు వేసి ఆమెను మీరు లోపలే ఉండని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచరు, కంప్యూటరు, కార్లు, వస్తువులు, గ్లాసులు మొత్తం కూడా పగలగొట్టడం జరిగింది. అయితే అక్కడ సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరీక్షిస్తా ఉన్నారు. అక్కడ సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసి ఉన్నారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి వద్ద నుంచి కూడా ఆ స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఎవరినైనా గుర్తిస్తారా ఏంటని కూడా ఆమెను అడుగుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పుడు చాలా మంది దాదాపుగా 100 మందికి పైగా అక్కడికి వచ్చి ఈ యొక్క దాడి చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి ఒకటే ఇంట్లో ఉంది. ఆ కోణంలోనే ఎవరు లేనటువంటి సమయం చూసుకొని మరి దుండగులు అక్కడికి వచ్చారా లేదనంటే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యల పైన వారి అనుచరులు ఎవరైనా వచ్చారన్న విషయాలపైన కూడా పూర్తిగా
పోలీసులు అయితే సమాచారం సేకరిస్తా ఉన్నారు. సమాచారం సేకరించిన తర్వాత కూడా వారు ఎవరనేది ఈ దాడికి సంబంధించినటువంటి ఎలా జరిగింది, ఎందుకు చేశారు అనే విషయాలను కూడా మరికొద్ది సేపట్లోని పోలీసులు కూడా బయట పెట్టనున్నారు. అఖిల, అయితే సురేంద్ర, ఇప్పటి వరకు అటు ఇంటికైతే ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకున్నారా? అసలు తన వెర్షన్ ఏంటి, తను ఏం చెప్తున్నారు? ప్రసన్న కుమార్ రెడ్డి కాసేపటి క్రితం 10 నిమిషాల కిందట వారి ఇంటి వద్దకు చేరుకున్నటువంటి సమయంలో అంటే ఆయనకి అక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి ఇల్లు వారు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మీ ఇంట్లో దాడి జరిగింది, భారీగా చాలా మంది ఇక్కడికి గుర్తు తెలియనటువంటి దుండగులు ఇక్కడికి వచ్చి దాడి చేసి వెళ్లారని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డికి సమాచారం తెలియడంతో ఆయన వేరే కార్యక్రమానికి వెళ్ళున్నటువంటి క్రమంలో ఆయన ఆ కార్యక్రమం నుంచి నేరుగా ఇంటికి వచ్చేదానికి ఇల్లు చెద్దరబదర అయిపోయింది. అది చూసిన వెంటనే అప్పటికే పోలీసులు ప్రసన్న కుమార్ రెడ్డి కన్నా ముందు పోలీసులు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి ఏఎస్పీ ద్వారా డిఎస్పీ అందరూ కూడా చేరుకొని ఆ యొక్క దాడికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి ఖచ్చితంగా ఇది టీడీపీ నేతలు చేసిన పనే, ఇది ఇలాంటి సంస్కృతి నెల్లూరు జిల్లాలో ఎన్నడూ లేదు, ఈ విధంగా దాడులు చేయడం కూడా సరైనది కాదు, ఏదైనా ఉంటే ప్రతి విమర్శలు ఉండాలి కానీ ఇలాంటి దాడులు చేయటం ఏమని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే మరోపక్క దీనిపైన ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన పోలీసులను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే ఈ యొక్క దాడికి సంబంధించినటువంటి విజువల్స్ బయటకు వస్తే ఎవరు ఏమిటన్న విషయాలను కూడా బయటకు రానున్నాయి. అయితే దీనిపైన కూడా పూర్తిగా పోలీసులు అయితే సీరియస్ గా తీసుకొని ఇలాంటి దాడులకు పాల్పడినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మరోపక్క పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆయన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఆయన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎప్పుడు మనం చూస్తూ ఉండవచ్చు. విజువల్స్ లో కూడా మనం కారుని అయితే ఎత్తి పక్కనేసినటువంటి విజువల్ కూడా మనం గమనించవచ్చు. దాంతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్, అద్దాలు ఏ విధంగా ధ్వంసం చేశారో దాంతో పాటుగా ఫర్నిచర్ ను కూడా బూడిది చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇది చూసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకసారిగా ఆశ్చర్యానికి గురవడంతో పాటు ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఎవరో తెలియనటువంటి వ్యక్తులు అంటే గత 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేసినటువంటి మా ఇంట్లో ఇలాంటి దాడి చేయటం ఏమిటని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలాంటి దాడిని ఖచ్చితంగా ఇటు ఖండిస్తామని చెప్పి దాంతో పాటుగా కొంతమంది వైసీపీ నేతలు కూడా ఈ దాడిని అయితే ఖండిస్తా ఉన్నారు. అఖిల, అయితే సురేంద్ర, మనం చూస్తున్నాం ఈ దాడిలో అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే అటు ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకే ఈ దాడి జరిగినట్టు కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలు వీరు ఇరువురి మధ్య కూడా ఏం జరిగింది, దీన్ని ఏమన్నా అటు ప్రశాంత్ రెడ్డి కానీ టీడీపీ వాళ్ళు కానీ ఖండించే ప్రయత్నం చేశారా? అయితే ఈరోజు కోవూరులో మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కోణంలోనే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏదైతే ప్రజల్ని మోసం చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని చెప్పి, ప్రజలు ఓట్లు వేస్తే గెలవలేదు, ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి ప్రశాంత్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మాట్లాడటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి తర్వాత ఈ యొక్క దాడి జరగటం పైన కూడా వీళ్ళు ఖచ్చితంగా టీడీపీ నేతలు చేపించారు అని చెప్పి కూడా వైసీపీ నేతలు కావచ్చు, ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు అయితే ఆరోపిస్తా ఉన్నారు. అయితే ఇటీవల వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే అక్కడ తొలి అడుగు కార్యక్రమంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు చేశారని కూడా మరోపక్క తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య మాటల యుద్ధంపై దాడి దాకా వెళ్ళింది అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఒకసారిగా రాత్రి సమయంలో ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఇంటిపైన దాడి చేయటం కూడా ఏమిటని చెప్పి కూడా ప్రశ్నలు వస్తా ఉన్నాయి. మరోపక్క ఈ దాడికి సంబంధించి టీడీపీ నేతలు చేపించారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇటు మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెల్లూరులో కొనసాగుతా ఉంది. అఖిల, రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన దృశ్యాలు అయితే బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇదంతా చేసినట్టుగా కూడా దీనిపై అయితే ఈ ఘటన మొత్తాన్ని కూడా అటు ప్రసన్న కుమార్ రెడ్డి అయితే తీవ్రంగా ఖండించారు. సో కావాలని టీడీపీ వాళ్ళు ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారంటూ కూడా ఆయన అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే మరో పక్కన అటు ఈ రోజు జరిగిన మీటింగ్ లో అయితే అటు ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గానీ ఈ ఘటన అంతా కూడా జరిగినట్టయితే ఇప్పటికి వారు చెప్తున్నారు. అసలు ఇంతకీ ప్రసన్న కుమార్ రెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. సరే, నేను పిహెచ్డిలో అవినీతిని నేర్చుకున్నాను, నీదెందుకు రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నావు,
బెంగళూరులో పిహెచ్డి చేశావు, హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు, మెడ్రాస్ లో పిహెచ్డి చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డి నేర్చుకున్నావు. అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథ. ఏంది